హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి. బూరెలే కదా అనుకుంటున్నారా? ఈ బూరెలైతే గ్రైండర్‌తో పని లేదండి. శనగపప్పు నానబెట్టే పని లేదు. పెసరపప్పు నానబెట్టే పని లేదు. చక్కగా సింపుల్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి సింపుల్‌గా బూరెలు వండడం రాని వాళ్ళు ఈ ప్రసాదం బూరెలనైతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. చూడండి కలర్ చూడటానికి ఎంత బావుందో. బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఈ రవ్వ కేసరి బూరెలైతే చాలా బావుంటాయండి. ఫస్ట్ టైం చేసినా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ బూరెలను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. నా ఛానల్‌లో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు బూరెలు తయారు చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మినపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యాన్ని వేసుకున్నాను. బియ్యాన్ని, పప్పుని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత నిండుగా మళ్ళీ వాటర్ వేసుకుని పప్పును, బియ్యాన్ని ఒక 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. బూరెలు తయారు చేసుకుని ఒక అరగంట ముందైతే ఒక అరకప్పు వరకు ఇడ్లీ రవ్వను తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వను తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి. చూడండి పప్పు బియ్యం అయితే చక్కగా నానిపోయింది కదా! ఈ పప్పు బియ్యాన్ని అయితే నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2, 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యిని వేసుకుని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వనైతే స్టవ్ సిమ్‌లో పెట్టుకుని సన్న సెగ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తే ఈ రవ్వ కేసరి అయితే చాలా బావుంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించడం వల్ల త్వరగా మాడిపోతుందండి. రవ్వ అయితే సరిగ్గా వేగదు. రవ్వ అయితే చక్కగా వేగిపోయింది కదా! ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఉప్మా రవ్వకి 2:30 కప్పుల వరకు హాట్ వాటర్ వేసుకున్నానండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల రవ్వ అయితే త్వరగా ఉడికిపోతుంది. ఒక కప్పుకి 2:30 కప్పులు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు రవ్వ ఏం ఉండలు కట్టకుండా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇదైతే దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా! ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత పంచదారని వేసుకోవాలండి. ఈ బూరెలకైతే పంచదార ప్లేస్‌లో బెల్లం కూడా వాడుకోవచ్చండి. నేను కూడా షుగర్ వేసి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీనిలో 1:15 కప్పు వరకు పంచదారని వేసుకున్నాను. ఒకవేళ స్వీట్ కొద్దిగా ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చండి. మాకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా పంచదార వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఈ రవ్వ కేసరి అయితే మళ్ళీ పల్చగా తయారవుతుందండి. సిమ్‌లో పెట్టుకుని దగ్గరికి అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఉండలేమి కట్టకుండా. రవ్వ కేసరి అయితే దగ్గర పడింది కదండీ! ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడినైతే నేను కొద్దిగా పంచదార వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడిని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకా ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మనం ఏ సైజులో అయితే బూరెలను చేయాలనుకుంటున్నామో ఆ సైజులో చిన్న చిన్న బాల్లా చుట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చుట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను కదా! రవ్వ కేసరి ఎప్పుడు కూడా మరీ పలుచగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. పప్పు చూడండి ఇందాకే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఎప్పుడు మిక్సీలో బూరెలకు పప్పు రుబ్బినా సరే ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మనకి బూరెలు అయితే కొద్దిగా మెత్తగా వస్తాయి. మినప్పిండి కూడా కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. పిండిని అయితే చక్కగా సాఫ్ట్‌గా రుబ్బుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ కూడా వేసుకోకూడదు. ఇలా పిండిని మెత్తగా రుబ్బుకున్నాం కదా! ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్నైతే ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా రుబ్బుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వని ముందుగానే నానబెట్టుకున్నాం కదా! ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వని బూరెల పిండిలో వేయటం వల్ల మనకి బూరెలు అయితే కరకరలాడుతూ చక్కగా వస్తాయండి. కొద్దిగా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బూరెల తోపుపిండిలో బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. మనం బూరెలు ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నప్పుడైతే మనకి పాకం పట్టి వేసుకోవచ్చు. నేను తక్కువ పిండే కాబట్టి కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం అయితే మొత్తం కరిగిపోవాలండి. అందుకే సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్నే వేసుకోవాలి. లేదు అంటే బెల్లం పొడిని వేసుకోవాలి. బెల్లం పిండిని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే లోపే పూర్ల పిండి చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా! ఇప్పుడైతే నేను రవ్వ కేసరిని ఉండలుగా చుట్టుకున్నాను కదా! నేను తీసుకున్న పిండికి ఇన్ని ఉండలు వచ్చినాయండి కేసరి ఉండలైతే. ఇలా వీటినైతే ఒక్కొక్కటిగా వేసుకుని బూరెలనైతే వేసుకోవాలి. ఈ బూరెలు వేయటానికైతే కేసరి ఉండని ఒకటి తీసుకుని పిండిలో ఒకసారి ముంచి తీస్తే సరిపోతుందండి. ముందుగా కలిపి పెట్టుకున్న తోపుపిండిలో ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అయితే చక్కగా మరుగుంది కదా!
ఇప్పుడైతే ఈ కేసర బూరెలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి శనగపప్పు పూర్ణం బూరెలు వేసినప్పుడైతే లోపలున్న పూర్ణం బయటకొస్తుందని చెప్పేసి భయమేస్తుంది కదా! ఈ కేసర బూరెలు వేసినప్పుడు అలాంటి భయాలేమి ఉండవండి. ఎలా వేసినా ఈ బూరెలైతే చక్కగా వస్తాయి. వెంటనే కలుపుకోకుండా మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది. ఈ విధంగా బూరెలనైతే ఈజీగా వేసుకోవచ్చండి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ కలర్ వస్తే ఈ బూరెలైతే చూడటానికి, తినటానికి కూడా చాలా బావుంటాయి. బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంతో రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకోవాలనిపిస్తది. అంత బావుంటాయి. పండగలప్పుడు వరలక్ష్మీదేవి నోములకి బూరెలు వండడం రాని వాళ్ళు కూడా ఈ బూరెలనైతే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి సాంప్రదాయ వంటకాల కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.